అపహాస్కులారా మీరు ఎన్నాళ్ళు అపవాసం చేస్తుంది. అపవాసం చేసుడు అంటే ఏంది? భక్తిగా ఉన్న వారిని, యథార్థవంతుల్ని అపవాసం చేస్తారు, హేళన చేస్తున్నారు, దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నిందలేస్తున్నారు. మళ్ళీ ఆలో కూడా ఎవరైనా అంటే వీళ్ళని హేళన చేసేదే దేవుని తెలియని వారు కాదు, దేవుని తెలిసిన వారు. అసలు క్రైస్తవ జీవితాలలో ఎవరికెవరు శత్రువులు? అపవాదికి, క్రైస్తవులకి, విశ్వాసులకు పోటీ ఉండాలి కదా. ఇది కాదు. ఇక్కడ అపవాది లేకపోయినా కూడా క్రైస్తవులే శత్రువులే, ఆత్మీయులే శత్రువులే, సేవకులే శత్రువులే. 10 మంది ఒక్క కాడ కూడుతాం కదా సేవకులము, అది అబద్ధం. ఆ కూడుడు వాటికే. తర్వాత వ్యక్తిగతంగా చూసుకుంటే ఎవరు ఆత్మీయత స్థితి వారిదే. ఈ ప్రేమ తర్వాత ఉండదు మళ్ళీ. అట్లెట్లుంటుంది అన్న, అంత మంచి కలిసి ఒక 100 మంది పాస్టర్లు కూడుకున్నారు కదా అని అంటే, ఒక పాస్టర్కి నష్టం జరిగితే ఇంకో పాస్టర్ రాడు, ఒక పాస్టర్కి అవమానం జరిగితే ఇంకో పాస్టర్ వచ్చి మందలియ్యాడు, ఒక పాస్టర్కి హేళన జరిగితే ఇంకో పాస్టర్ వచ్చి అయ్యా అని కూడా ఫోన్ కాల్ చేయలేడు. నా మీద ఏడబడుతుందో నింద, ఇది భయంతో బ్రతుకుతున్నాము. నాకెందుకు? అదే ఒక్క కాకి చనిపోతే 100 కాకులు వస్తాయి. మన మధ్యలో కోతులు కూడా ఉన్నాయి కదా. ఒక్క కోతి పిల్లని కొట్టకపోయినా పర్లే, అది ఏడవని చుట్టుపక్కల ఉన్న 100 కోతులు ఉరికేస్తాయి, నా బిడ్డకి ఏమవుతుందో అని. మనుషులలో లేదు. ఒక కుక్కను కూడా రోడ్డు మీద కొట్టి చూడు, అది అరిస్తే మిగతా కుక్కలు కూడా ఎక్కడెక్కడ లైన్లో కుక్కలను కూడా ఊ అంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు అజ్ఞానంగా నివసిస్తున్నాడని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. విశ్వాసులేమి, అవిశ్వాసులేమి, జ్ఞానవంతులేమి, జ్ఞానం లేని వారేమి అందరు కలిసే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు? అందరు కలిసి ఎక్కడ ఉన్నారని అంటే కలిసే ఉన్నారని అంటుంది పరిశుద్ధ గ్రంథం. కలిసే ఉన్నారా? జ్ఞానవంతులు, జ్ఞానం లేనివారు, బుద్ధిహీనులు అందరు కలిసి ఉన్నారా? వేరువేరుగా ఉన్నారా? కలిసే ఉన్నారా? ఒప్పుకుంటారు ఈ మాటని? ఒప్పుకోరా? వేరువేరుగా ఉన్నారా? 10 మంది కన్యకలు ఎక్కడున్నారు? 10 మంది కన్యకలు ఎక్కడున్నారు? మరి 10 మంది కన్యకలైన వారులరా, బుద్ధి లేని వారు 5, బుద్ధి కలిగిన వారు 5, ఎత్తపడ్డవారు 5, ఇడిచిపెట్టబడ్డవారు, సిద్ధపడ్డవారు 5, సిద్ధపాటు లేని వారు 5. ఎక్కడ మన జ్ఞానం? ఎక్కడ ఆలోచన చేస్తున్నాం? మనం ఎవరితో ఉంటున్నాం? దేని కొరకు మన ప్రయాసం? దేని కొరకు మన నిరీక్షణ? రాత్రి మనదేంటి? వాక్యం ఏంటి? నిరీక్షణ. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో నిరీక్షణ ఉన్నట్టు ఉంటే ప్రతి సమస్యను కూడా సులువుగా తీసుకోగలుగుతాము. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది, నాలిక అగ్ని లాంటిదట. నాలిక అగ్ని లాంటిది. ఆ నాలిక దాటి వచ్చిన మాట కొంపల్ని తగలబెట్టేస్తుంది, కుటుంబాలను చెదరు చేస్తుంది. ఈ రోజులలో కూడా అలాంటి వారు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. నాలుకని అదుపులో పెట్టుకోవాలట. నాలుకని అదుపులో పెట్టుకోవాలంటే దేనికి పెట్టుకోవాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మాత్రానికి నాలుకని అదుపులో పెట్టుకోవాలి, వేచి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. మనం నమ్మదగిన దేవుడి యొద్ద మనము ఉన్నవారు. మన దేవుడు ప్రతి దానికి కూడా సానుకూలంగా స్పందించి మనకి సహాయం చేస్తాడు, కానీ నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మరి ఈ రోజులలో మన నిరీక్షణ ఎవరి మీద?